ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజల మంచి కోరుకునే ప్రభుత్వంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం మేరకు అర్హులైన లబ్ధిదారులందరికీ గత 3 నెలల బకాయిలతో కలిపి మొత్తం 7,000 రూపాయల పెన్షన్ అందిస్తున్నామని అన్నారు. నిడదవోలు మండలం గోపవరం గ్రామం వినాయక వీధిలో మంత్రి దుర్గేష్, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి వృద్ధాప్య వితంతు పెన్షన్లు పంపిణీ చేశారు. 1,000 రూపాయలు పెంచడంతో పాటు ఇకపై ప్రతి నెల 4,000 రూపాయల లబ్ధిదారులకు ఇస్తామన్నారు మంత్రి దుర్గేష్. ఇవాళ ఈ స్థాయిలో నిలబడి మీ అందరితో మాట్లాడేటువంటి అవకాశం కల్పించినటువంటి శ్రీ కోడిదల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ నిలబెట్టుకుంటాం, పోషించుకుంటాం, ప్రజలందరికీ కూడా ఆమోదయోగ్యమైన ప్రభుత్వాన్ని అందిస్తామనేటువంటి మాట చెప్పడానికి తొలిమెట్టు ఈ పెన్షన్ల కార్యక్రమం అనేటువంటి మాటలు మీకు మనం చేస్తున్నాను. 2019 ఎన్నికలకు ముందు మీరు గమనిస్తే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఊరు వేళ తిరిగి చెప్పారు ఒక మాట, నేను 2,000 ఉన్నటువంటి పెన్షన్ 3,000కి పెంచుతాను అధికారంలోకి రాగానే అనేటువంటి మాట చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత 2,000 రూపాయల్ని 3,000కు పెంచడానికి ఆయనకి 5 సంవత్సరాల కాలం పట్టింది. సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున పెంచగలిగారు. ఇవాళ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 రోజుల లోపులోనే 3,000ని 4,000 ఎగాయికిని చేసినటువంటి సందర్భాన్ని మీరందరూ చూపించినటువంటి ఆదరాభిమానాల వల్ల